మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా ఈఎస్ఐ హాస్పిటల్ రామచంద్రపురంను తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలు మరియు ఆసుపత్రి సౌకర్యాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకొని అనంతరం ఆసుపత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రోగులు రద్దీ ఎక్కువగా ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రుల్లో వైద్యులు సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో మరిన్ని సదుపాయాలు, మందులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉద్యోగ విభాగ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిచందన, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఎట్లా కార్మికులకు ఎక్కువ మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పించాలి, వారి హాస్పిటల్ని ఎక్కువ ఉపయోగించుకోవాలి, ఇక్కడ హాస్పిటల్లో సరిగా మెడిసిన్స్ ఇస్తున్నారా లేదా, నర్సింగ్ కేర్ ఎట్లా ఉంది, ఇవన్నీ రివ్యూ చేయడానికి ఈరోజు ఈఎస్ఐ రామచంద్రపురం రావడం జరిగింది. డాక్టర్స్తో, పేషెంట్స్తో మాట్లాడడం జరిగింది. మేము ఈ హాస్పిటల్ని ఫెసిలిటీస్ ఇంకెట్లా ఎక్కువ ఇంప్రూవ్ చేయాలి, పేషెంట్ ఇంట్లోని కార్మికుల పేషెంట్స్ అందరు కూడా ఈఎస్ఐ హాస్పిటల్కి రావాలి, కానీ ప్రైవేట్లో పోయి ఎక్కువ ఖర్చు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకునేది ఉంది. ఇప్పుడే సూపరింటెండెంట్ గారు కూడా ఇదే చెప్పినాము. మనము దీంట్లో రివ్యూ చేసేది అవసరం ఉంది. ఎందుకంటే సరైన స్టాఫ్కి సరైన పేషెంట్ ఉన్నప్పుడే హాస్పిటల్ సరిగా నడుస్తుంది. సో ఇది ఫస్ట్ విజిట్ అన్నమాట నాది, ఈ రామచంద్రపురం ఈఎస్ఐ హాస్పిటల్ విజిట్ చేయడము. ఇతర ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా విజిట్ చేస్తూ ఈ ఓవరాల్ మొత్తం రాష్ట్రంలో ఈఎస్ఐ హాస్పిటల్స్కి ఒక స్టాండర్డైజ్ చేసేది అవసరం ఉంది. చాలామంది డాక్టర్స్ కూడా ఎవరైతే ఎక్కడైతే అవసరం ఉందో అలాంటి స్పెషలిస్ట్ కూడా అక్కడ పోస్ట్ చేయాలి. వీళ్ళందరికీ సరైన పేషెంట్స్ ఇంట్లో ఉన్నట్టు చేసేది అవసరం ఉంది. సో త్వరలోనే ఒక రివ్యూ పెట్టుకొని సెక్రటరీ గారికి అదే చెప్తున్నాము. ఒక రివ్యూ అవసరం ఉంది ఈఎస్ఐలో. రివ్యూ చేసి కార్మికులకు ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడానికి